మన ప్రతి పరిస్థితుల్లో, ప్రతి పోరాటంలో, ప్రతి స్థితిగతులలో కృప కలిగిన దేవుడు మనతో ఉంటానన్నాడు. అంతకు మించిన నిబ్బరము, అంతకు మించిన ధైర్యము ఏం కావాలి? ఈ లోకంలో చాలామంది మనతో వస్తానంటారు. ఈ లోకంలో చాలామంది మనతోనే ఉంటాను అని అంటారు. ఈ లోకంలో చాలామంది భయపడకు నేనున్నాను అని చెప్తారు. అవసరం సమయంలో వాళ్ళు భయపడకు అని చెప్పిన వాళ్ళే భయంతో పారిపోతారు, నిన్ను వదిలేస్తారు. నిన్ను విడవను ఎడబాయను అన్న వాళ్ళే నిన్ను విడిచి వెళ్ళిపోతారు. నువ్వు ఒంటరిగా మిగిలిపోతావు. నేను నీకు తోడై ఉంటాను, నీతోనే నడుస్తానురా అని చెప్పిన వాళ్ళు కూడా నిన్ను విడిచి మరిచి దూరమైపోతున్న పరిస్థితుల్లో, క్షణాల్లో నువ్వు ఈరోజు ఉన్నావేమో. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడి రోజు మరలా నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీ ముందర నడుచువాడు నీ దేవుడు, నీకు తోడయ్యుండువాడు, నిన్ను విడవడు, ఎడబాయడు. భయపడకుము, విస్మయం పొందుకుమని దేవుడు ఈరోజు చెప్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ధైర్యం తెచ్చుకో, నిబ్బరం కలిగి ఉండు, దేవుని యందు సంతోషించు. కృపచూపు దేవుడు మనను విడవడు, ఎడబాయడు. ఇప్పటి వరకు కాపాడిన దేవుడు ఈ జూన్ నెలలో కూడా దేవుడు నిన్ను నన్ను కాపాడి భద్రపరచబోతూ ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక.